తిరుపతి బుగ్గమఠం భూముల ఆక్రమణ వాస్తవమే అని తేలింది. మారుతినగర్, రాయల్ నగర్లోని బుగ్గమఠం భూములు ఆక్రమణకు గురైనట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు సర్వే అధికారులు. కబ్జా చేసిన వారు ఎవరు, ఎంత ఆక్రమించారు అనే దానిపై లోతుగా విచారిస్తున్నారు. 3 రోజుల క్రితం కబ్జాకు గురైన 14.49 ఎకరాలలో రోవర్ ద్వారా హద్దులు గుర్తించారు రెవెన్యూ సర్వే అధికారులు. సర్వే నివేదికతో పాటు స్కెచ్, గూగుల్ మ్యాప్లను మఠం అధికారులకు అందించారు సర్వే అధికారులు. 14.49 ఎకరాలు, 3.88 ఎకరాలు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్నట్లు గతంలోనే విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. 10 రోజుల్లో ఎవరు, ఎంత మేరకు కబ్జా చేశారనే అంశంపై రికార్డులతో సహా ఇవ్వనున్నారు ఆర్డీఓ అధికారులు. వారిచ్చే సమాచారం ఆధారంగా కబ్జా చేసిన వారిపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, బుగ్గమఠం భూములకు సంబంధించి ఆక్రమణ నిజమని తేల్చారు అధికారులు. దీనికి సంబంధించిన నివేదికను కూడా అందించబోతున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? రాధిక, 3వ తేదీ ఏదైతే బుగ్గమఠానికి సంబంధించిన భూముల సర్వేను దేవాదాయ శాఖ కోరిక మేరకు ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ శాఖ సర్వే చేపట్టింది. ఇందులో 14.99 ఎకరాలు ఆక్రమణలో గురైనట్లు తెలుస్తుంది. మొత్తం 123 ఎకరాలకు గాను ప్రస్తుతం ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించి బుగ్గమఠానికి సంబంధించి 14.99 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ 14.99 ఎకరాలకు సంబంధించి రాయల్ నగర్లోని సర్వే నంబర్ 314 1B, 314 3A, 314 2 బార్ 2, 321 361 బార్ 1, 361 బార్ 2, 315 బార్ 1లో 14.49 ఎకరాలను గుర్తించారు. చుట్టుకొలత కూడా పూర్తి చేశారు. ఏదైతే 261 బార్ 1, 261 బార్ 2లకు సంబంధించి 3.88 ఎకరాల భూమి మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉందంటూ కూడా తేల్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ భూమిలో ఏదైతే మున్సిపల్ శాఖ గతంలో ఏదైతే మున్సిపాలిటీ కూడా 9.5 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు కూడా వేసింది. దీనికి అటు ఇటువైపు రోడ్డుకు అటు ఇటువైపు ఏదైతే పశుగ్రాసం కూడా పెంచారు. ఇక్కడ ఒక గోశాల నిర్వహణ కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారో వీటితో పాటు ఆయన నివాస గృహం కూడా ఉంది. మొత్తం మీద ఈ భూములకు సంబంధించి ఆక్రమణలు జరిగాయని గతంలో ఏదైతే విజిలెన్స్ ఇచ్చిన నివేదిక తర్వాత దేవాదాయ శాఖ తమ భూములు ఎక్కడున్నాయో తేల్చి చెప్పమని సర్వే అండ్ రెవెన్యూ వారిని కోరడం జరిగింది. సర్వే శాఖ రెవెన్యూ వారి ఆధీనంలో 3వ తేదీ సర్వే పూర్తయింది. ఆ తర్వాత పూర్తి వివరాలు అటు ప్రభుత్వానికి, కలెక్టర్తో పాటు రెవెన్యూ శాఖకు, దేవాదాయ శాఖకు పూర్తి వివరాలు సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ అప్పగించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎవరెవరు ఎంత భూమి ఆక్రమించారన్న విషయాన్ని తేల్చాల్సింది రెవెన్యూ. మరోవైపు ఈ భూములకు సంబంధించి మరోసారి ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీసులు ఇవ్వడానికి దేవాదాయ శాఖ సిద్ధమవుతుంది. ముఖ్యంగా తమకు సంబంధించిన ఏదైతే తమ మఠానికి సంబంధించిన భూములను ఆక్రమణలో ఉన్నాయంటూ వీటిని బయటకు తీసుకురావాలంటూ వారు ఏదైతే ప్రభుత్వాన్ని అటు కోర్టును కోరనున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దామోదర్. మారుతినగర్, రాయల్ నగర్లోని బుగ్గమఠం భూములు ఆక్రమణకు గురైనట్లుగా సర్వే అధికారులైతే ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కబ్జా చేసిన వారు ఎవరు, ఎంతవరకు ఆక్రమించారు అనే దానిపైన ప్రస్తుతం లోతుగా విచారిస్తున్నారు.